ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి స్కాలర్షిప్స్ చేస్తున్నాం కానీ మాకు స్కాలర్షిప్స్ రావట్లేదు. ఏంటి అంటే స్కాలర్షిప్స్ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఇస్తలేరు, మేము ఇస్తలేమని చెప్తున్నాం. కాలేజ్లో చూస్తేనేమో ఎగ్జామ్స్ ఉంటున్నాయి, ఎగ్జామ్స్కి ఫీజు కట్టకపోతే మమ్మల్ని కాలేజ్ ఎగ్జామ్స్ రాయనియరు. అలానే వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి అనే రాజకీయంలోకి వచ్చి 1 year అవుతుంది, బట్ మాకు స్కాలర్షిప్స్ ఇంతవరకు రాలేదు. వేస్తున్నా అని చెప్తున్నాడు కానీ ఇంతవరకు మాకు ఫస్ట్ 1 year కూడా స్కాలర్షిప్ రాలేదు. ఇప్పుడు మాకు డిగ్రీ ఇప్పుడు ఇంకొక 1 year అయితే ఫైనల్ ఇయర్ అయిపోతుంది. మళ్ళీ మేము హైయర్ స్టడీ చేయాలన్నా కానీ మాకు ఒక ఫీజు అనేది ఉండాలి. ఫీజు కడితేనే కానీ మాకు అప్లికేషన్ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు. అవన్నీ కూడా ఇవ్వాలంటే మేము ఫీజు కట్టాలంటే మాకు స్కాలర్షిప్ అంటే మేము పేద కుటుంబం నుంచి వచ్చినాం సార్, మాకు ఏం తెలియదు. స్కాలర్షిప్ రాకుండా మీరు ఫీజు ఎట్లా కడుతున్నాం? ఏదో అప్పు చేసి కడతాం సార్. ఇప్పుడు అప్పు చేసి కడతాం, తర్వాత ఇప్పుడు కట్టకపోతే మాకు ఎగ్జామ్స్ రాయకపోతే మాకే కదా ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు అప్పు చేసి కడితేనే కదా మేము ఏదో ఒకటి రాసి పాస్ అవుతాము. ఇప్పుడు ఇలా ధర్నా చేసినా కానీ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం, 5 years నుంచి. ఇప్పుడు మేము హైయర్ స్టడీస్ చేసినా కానీ చేస్తుంటాం, కానీ ఆ స్కాలర్షిప్ మాత్రం మాకు రావాలని మేము కోరుకుంటున్నాను. మిమ్మల్ని కోరుకుంటూనే ఇక్కడికి వచ్చాము. మీ దయతోటే మేము ఇట్లా మెసేజెస్ కొన్ని ఇవ్వాలనుకుంటున్నాము. సో ప్లీజ్ మాకు స్కాలర్షిప్ ఇవ్వాలని కోరుకుంటున్నాము.